యాగంటి బసవన్న లేసి రంకె వేస్తే కలియుగాంతం జరుగుతుందని కాలజ్ఞానం చెప్పినటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన యాగంటి క్షేత్రం ప్రదేశంలో కాకులను మీరు చూద్దామన్నా కనిపించవు. ఎటు చూసినా ఎర్రని కొండల గుహల నడుమ నిర్మితమైనటువంటి ఈ ఉమామహేశ్వరుల క్షేత్రం. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలైతే ఉన్నాయి. ఈ ఆలయాన్ని మొదట వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలని అయితే నిర్మించారంట. అయితే ఇక్కడ ప్రతిష్ఠించాల్సినటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహానికి కాలు బొటనవేలు విరగడంతో ఇక్కడ ప్రతిష్ఠించలేదు. కైలాసగిరితో పోలినటువంటి శివాలయాన్ని నిర్మించమని అగస్త్యముని కలలో శివుడు ఆజ్ఞాపించినట్లు ఇక్కడైతే ఆ చరిత్ర చెబుతోంది. అందువలన ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో శిలపై ఉమామహేశ్వరులు భక్తులకైతే దర్శనమిస్తున్నారు. ఈ ఆలయంలో సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఇక్కడున్నటువంటి గుహలైతే వచ్చిన భక్తులనైతే ఆకట్టుకుంటున్నాయి. ఈ టెంపుల్లో ఉన్నటువంటి కోనేరులో ఏ సీజన్ లో అయినా వాటర్ అయితే పెరగవు తగ్గవు, ఈక్వల్ గానే ఉంటాయంట. వచ్చిన వాటర్ వచ్చినట్టు వెళ్ళిపోతాయి. ఆ హైట్ అయితే అలాగే బ్యాలెన్స్ గా ఉంటాయంట. అది ఎలాగుంటుంది అనే విషయాన్ని ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తాను. ఈ కోనేరులో మనం ముఖ్యంగా చూడాల్సినటువంటి ప్రదేశం అయితే ఈ ప్రదేశంలో నంది నోటిలో నుండి నీరైతే నిరంతరం వస్తూనే ఉంటాయంట. నంది నోట్లో నుంచి వచ్చే నీరంతా ఈ కోనేరులోకి అయితే వస్తాయి. ఈ కోనేరు పైన వచ్చే నీరన్ని కిందికైతే వెళ్లిపోతాయంట. సంవత్సరం మొత్తము ఏ సీజన్ లో అయినా ఈ నీరైతే కంటిన్యూగా వస్తూనే ఉంటాయంట. దాని వెనుకున్నటువంటి రహస్యం అయితే ఇంతవరకు ఎవరికీ తెలియదు. యాగంటి ఆలయం ఉన్నటువంటి కొండలలో నుంచి అయితే ఈ నీరైతే వస్తున్నాయి. వీటిని స్పర్శ చేసి మనం చూస్తే ఎంతో వేడిగుంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ సంగతి తెలుస్తూ ఉంది. కోనేరు నిండిన తర్వాత వెళ్లే పైనీరంతా దిగి ఉన్నటువంటి పంట పొలాలకైతే వెళ్లిపోతాయంట. ఇప్పుడు మనం యాగంటి ఆలయాన్ని దర్శించి చరిత్రనైతే తెలుసుకుందాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు గరుడా వ్లాగ్ 7. ఈ రోజు మన వీడియోలో మనమైతే యాగంటి టెంపుల్ ని టోటల్ గా ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి హిస్టరీని అయితే చూపించబోతున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్లేస్ లో ఎన్నో తెలుగు సినిమాలను అయితే షూట్ చేశారు. నాకు తెలిసి నేనే రాజు నేనే మంత్రి అనే మూవీని అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ గోపురం ముందర ఒక సీన్ అయితే షూట్ చేశారు. ఏంటంటే కాజల్ దగ్గర రానా దీపం పెట్టిస్తే ఆ ఊరి సర్పంచ్ వచ్చి అడ్డుకుంటుంది కదా, ఆ సీన్ అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ధ్వజస్తంభం దగ్గరే షూట్ చేశారు. మరి మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ గుహ ఉన్నటువంటి ఈ లొకేషన్ లో అయితే గద్దలకొండ గణేష్ అనే మూవీలో అయితే ఒక సీన్ అయితే షూట్ చేశారు. కనిపిస్తున్నటువంటి ఈ బ్రిడ్జ్ పైన అయితే ఫేమస్ మూవీ పుష్ప 2 లో అయితే రష్మిక మందన గారు స్వామివారికి పూజనైతే ఇస్తూ ఒక సాంగ్ నైతే ఇక్కడే షూట్ చేశారు. తెలిసిన ఏదైనా మూవీలో ఈ ప్లేస్ లో ఇంకేదైనా మూవీస్ షూట్ చేసి ఉంటే ఒక్కసారి కామెంట్లు అయితే చెప్పండి. ఇప్పుడైతే మనము దర్శనానికి వెళ్లి ఈ టెంపుల్ లో ఉన్నటువంటి హిస్టరీని లోపల ఎలాగుంది అనే విషయాన్ని అయితే చూస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనం ఇక్కడ 100 రూపాయలు ఇచ్చి స్పర్శ దర్శనం టికెట్ అయితే తీసుకుంటున్నాము. ఈ స్పర్శ దర్శనం టికెట్ తీసుకోవడం వల్ల ఏంటంటే గుడిలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏకశిలగా ఏర్పడినటువంటి ఉమామహేశ్వరులను స్వయంగా మన చేతులతో తాకి స్వామివార్లని దర్శించుకొని బయటైతే రావచ్చు. ఇప్పుడైతే మనము గుడిలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నదే ఎర్రటి కొండల మధ్య గుహల మధ్య నిర్మితమైనటువంటి యాగంటి క్షేత్రం. ఫైనల్ గా మనకైతే యాగంటి టెంపుల్ లో స్పర్శ దర్శనం అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ స్పర్శ దర్శనం ద్వారా బెనిఫిట్స్ ఏంటంటే మనమైతే డైరెక్ట్ గా స్వామివారిని టచ్ చేసి మరీ దర్శనం చేసుకొని రావచ్చు. ఇప్పుడు ఈ టెంపుల్ లో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలు అయితే ఉన్నాయి. అవి మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పుడు మనం చూస్తున్నది యాగంటి బసవన్న. కాలజ్ఞానంలో ఈ బసవన్న గురించి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎంతో క్లియర్ గా అయితే చెప్పారు. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నటువంటి ఈ బసవన్న ప్రతి 20 సంవత్సరాలకి ఒక్కొక్క అంగుళం ఆకార పరంగా అయితే పెరుగుతూ ఉంటారంట. ఆ పెరిగి కలియుగాంతంలో లేసి రంకె వేసి పక్కనున్నటువంటి అగస్త్యముని కోనేరులో నీరు తాగిన తరువాత పక్కన ఉన్నటువంటి గుహలో ఉన్న దేవతామూర్తులందరూ వచ్చి చొప్ప తినిపించిన తరువాతే బసవన్న గట్టిగా రంకె వేస్తారంట. ఆ రంకె వేసిన క్షణాలలో కలియుగాంతం అవుతుందనేది కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి చాలా క్లియర్ గా అయితే తెలిపారు. ఇప్పటికే కాలజ్ఞానంలో రాసిన అనేక విషయాలు మన నిజ జీవితంలో అయితే జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ బసవన్నని ప్రతిష్ఠించినప్పుడు ఈ 4 మండపాల మధ్యలో భక్తులు ప్రదక్షిణలు చేసేవారంట. కానీ ఇప్పుడు రోజు రోజుకి ఈ బసవన్న పెరిగిపోవడంతో ప్రస్తుతానికి ప్రదక్షిణలు చేయడానికి ప్లేస్ అయితే లేదు. బసవన్నని నమస్కరించి మన కోరికలు బసవన్న చెవిలో చెప్తే సాక్షాత్తం శివునికి తెలుపుతారనేది భక్తుల యొక్క విశ్వాసం. చరిత్ర కలిగినటువంటి ఈ యాగంటి బసవన్నని మన వీడియోలో చూపిస్తున్నందుకు నేనైతే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే అసలు చోటే లేదు ఈ స్తంభం మధ్యలో దూరి జనాలు పోవడానికి. ఉన్నటువంటి ఈ పిల్లర్స్ ని చూస్తే మీకైతే అర్థమవుతుంది. మొదటున్న పిల్లరు గ్రానైట్ పిల్లరు, అంటే ఇది మార్చి
ముందుకైతే అమర్చారంట. యాగంటి బసవన్న పెరుగుతున్న విషయాన్ని శాస్త్రవేత్తలు సైతం నిజమని నిర్ధారించారు. ఈ ఆలయాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కోతులతో కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇప్పుడైతే బసవన్న కలియుగాంతంలో అగస్త్యముని తపస్సు చేసినటువంటి కోనేరులో నీరు తాగుతుందని చెప్పాము కదా, ఆ కోనేరును అయితే ఇప్పుడు నేనైతే చూపిస్తాను. ఇప్పుడు మనం చూస్తున్నదే అగస్త్యముని తపస్సు చేసినటువంటి నీరు. ఈ కోనేరులోనే కలియుగాంతంలో బసవన్న నడుచుకుంటూ వచ్చి ఈ కోనేరులో నీరు తాగిన తరువాతే ఇంకా వేస్తారని బ్రహ్మం గారు వారి రాసినటువంటి కాలజ్ఞానంలో అయితే తెలిపారు. కోనేరులోని నీటినైతే ఒక్కసారి చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. ఇందులో ఒక గుండు పిన్ను పన్నా అది చాలా క్లియర్ గా మన కంటికైతే కనిపిస్తుంది. అసలు ఈ కోనేరులోకి నీరు ఎలాగొస్తున్నాయి అన్న విషయాన్ని మనం ఒకసారి చూసినట్లయితే కొండలలో ఉన్నటువంటి ఈ గ్యాప్స్ ద్వారా వాటర్ అయితే ఈ కోనేరులోకి అయితే వస్తున్నాయి. నీరు సంవత్సర కాలం మొత్తము కంటిన్యూగా అయితే వస్తుంటాయంట, ఎప్పుడు ఆగవంట. ఇటువంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు దయచేసి నీళ్ళలోకి అయితే దిగకండి, ఎందుకంటే ఇటువంటి కోనేరులో పాములు కూడా ఉన్నాయి. అవసరంగా సాహసాలు చేసి ప్రాణాల మీదకైతే తెచ్చుకోకండి, ఎందుకంటే మానవ జీవితాలని నిర్ణయించేది ప్రకృతి మరియు వారు చేసుకున్నటువంటి కర్మ ఫలితాలే. మనం చూస్తున్నటువంటి ఈ కొండల నుండే నీరైతే ఈ యొక్క కోనేరులోకి అయితే ప్రవహిస్తున్నాయి. డెఫినెట్ గా ఈ ప్లేస్ లో అయితే మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఎవరికి తెలియదంట. ఈ కొండల్లో నుండి వర్షాలు పడితే ఆ నీళ్ళే అయితే కంటిన్యూగా వస్తూనే ఉంటాయంట. ఇప్పుడు మనము అగస్త్యముని తపస్సు చేసినటువంటి ప్రదేశాన్ని మరియు ఆ యొక్క గుహనైతే చూద్దాము. అలాగే ఈ యాగంటి క్షేత్రం పైకి కాకులు ఎందుకు తిరగవు అనే విషయాన్ని కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాము. పూర్వం ఈ ప్రదేశంలో అగస్త్యముని గారు యజ్ఞము మరియు తపస్సు అయితే చేసేవారట. ఆయన తపస్సు చేస్తున్నటువంటి సమయంలో ఈ కాకులు మాంసపు ముక్కలను తెచ్చి ఆ యజ్ఞంలో పడవేసేటువంటి అనేక సార్లు తపస్సుకి యజ్ఞానికి భంగం కలిగించడంతో కోపోద్రిక్తుడైనటువంటి అగస్త్యముని యాగంటి క్షేత్ర చుట్టుపక్కల కాకులు తిరగకూడదని శపించాడంట. అప్పటి నుండి కాకులైతే ఈ క్షేత్రం మీద ఎటువైపు కనిపించవు. అనేక రకాల పక్షులు తిరుగుతున్నప్పటికీ కాకులు మాత్రం కనిపించవు. గృహ ముందరి నుండి నిలబడి చూస్తే యాగంటి క్షేత్రం చాలా క్లియర్ గా అయితే మనకైతే కనిపిస్తుంది. ఇప్పుడైతే మనము అగస్త్యముని తపస్సు చేసినటువంటి గృహనైతే వెళ్లి చూద్దాము. అలాగే ఆయన ప్రతిష్ఠించినటువంటి శివలింగాన్ని కూడా ఇప్పుడు మనమైతే చూద్దాము. స్టెప్స్ అన్ని పైకెక్కి రాగానే మనకైతే మొదటగా అగస్త్యముని ప్రతిష్ఠించినటువంటి శివలింగం అయితే దర్శనం అయితే ఇస్తుంది. కానీ అగస్త్యముని గారు తపస్సు యజ్ఞాలు చేసినటువంటి ప్రదేశాన్ని కూడా మనం దర్శించవచ్చు. ఈ అగస్త్యముని గుహ ఉన్నటువంటి ప్రదేశంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి మరొక ప్రదేశం ఏంటంటే ఉన్నటువంటి కొండ అంచుకి ఆంజనేయ స్వామి ముఖ ఆకారం అయితే ఉంటుంది. అంటే ఆకారాన్ని తిరుమల కొండలలో గరుత్మంతుని ఆకారం అయితే మనం ఆల్రెడీ చూసాము. ఇదైతే నాకు తెలిసి రెండవ ప్రదేశము. ఈ రెండు ప్లేసులు కాకుండా వేరే ప్లేస్ ఏదైనా ఉంటే ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే మనము వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్లు పుష్ప మూవీలో చూపించినటువంటి లొకేషన్ అయితే ఇదే. ఈ బ్రిడ్జ్ పైనే రష్మిక మందన గారు స్వామివారికి పూజనైతే తీసుకుంటూ వెళ్తున్నటువంటి లోని షాట్ నైతే షూట్ చేశారు. ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి గుహలోనే వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే ఉంటుంది. ఈ గుహలో ప్రతిష్ఠించినటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహం కాలికున్నటువంటి గోరు విరక్కుండా ఉంటే యాగంటి ఆలయం గర్భగుడిలో వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించేవారు. అది జరిగి ఉంటే వెంకటేశ్వర స్వామి తొలి అడుగుగా ఈ యాగంటి ఆలయం అయితే ఉండేది. రెండవ గడపగా కడపలోని దేవుని కడప ఆలయం అయితే ఉండేది. మూడవ గడపగా తిరుమల క్షేత్రం అయితే ఉండేదని ఇక్కడ చరిత్ర అయితే చెబుతోంది. ఇప్పుడైతే ఈ గృహలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని వెళ్లి దర్శించుకొని వద్దాము. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహానికి బొటనవేలికైతే గోరైతే ఉండదు. అలాగే ఈ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించినటువంటి గుహ యొక్క పై భాగం అయితే వెంకటేశ్వర స్వామి కిరీటం రూపంలో అయితే ఉంటుంది. గుహ యొక్క పై భాగమున లక్ష్మీ నరసింహ స్వామి దేవతామూర్తుల చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉంటాయి. ఈ పై భాగంలో ఉన్నటువంటి దేవతామూర్తులందరూ జ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లు బసవన్న నడుచుకుంటూ వెళ్లి ఆ కోనేరులో నీరు తాగిన తరువాత దేవతామూర్తులందరూ చొప్ప తినిపించిన క్షణాలలో రంకె వేస్తే కలియుగంతం జరిగిపోతుందని కాలజ్ఞానంలో తెలిపారు. ఇప్పుడైతే కాలజ్ఞానాన్ని రాసినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి అచ్చమాంబ గారికి కాలజ్ఞానాన్ని బోధించినటువంటి ప్రదేశాన్ని అయితే వెళ్లి చూద్దాం. గంటిలో ఉన్నటువంటి ఈ ప్రదేశం వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని బోధించినటువంటి ప్రదేశం అయితే గంటి నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రవ్వలకొండ అనే ప్రాంతంలో ఉన్న ఒక గుహలో అయితే రహస్యంగా కాలజ్ఞానాన్ని అయితే రాశారంట. గుహ ఉన్నటువంటి ప్రదేశాన్ని కూడా ఒక లాంగ్ వీడియో చేసి యూట్యూబ్ లో అయితే అప్లోడ్ చేశాము. ఒక్కసారి మన ఛానల్లో అయితే చెక్ చేయండి. ఇప్పుడైతే మనము వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానాన్ని బోధించినటువంటి గుహనైతే చూద్దాము. ఇక్కడ వరకే కెమెరా అయితే అలో ఉంటుంది. చూసారుగా ఎంతో విశిష్టత మరియు చరిత్ర కలిగినటువంటి యాగంటి క్షేత్రాన్ని అయితే యాగంటి క్షేత్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రదేశాన్ని చాలా క్లియర్ గా మన వీడియోలో చూపిస్తూ వాటి చరిత్రను అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని నేనైతే అనుకుంటున్నాను. యాగంటి క్షేత్రాన్ని ఎలా చేరుకోవాలి అన్న అడ్రస్ విషయానికి వచ్చినట్లయితే
చూసినట్లయితే మీరు ఉన్నటువంటి ప్లేస్ నుండి ముందుగా నంద్యాల అయితే చేరుకోండి. నంద్యాల బస్ స్టాండ్ నుండి ప్రతి 20 నిమిషాలకి బనగానపల్లెకి ఒక బస్ అయితే ఉంటుంది. ఆ బస్ నెక్కి బనగానపల్లె చేరుకోండి. బనగానపల్లె నుండి యాగంటికి 12 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఈ యొక్క టెంపుల్ కి ఆర్టీసీ బస్సు సౌకర్యం అయితే లేదు. ఎరాటోలో వచ్చినట్లయితే ఒక్కొక్కరికి 30 రూపాయలు తీసుకుంటారు. ఇండివిజువల్ గా వచ్చినట్లయితే 200 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. తీసుకున్నారుగా యాగంటి క్షేత్రాన్ని ఎలా చేరుకోవాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే యాగంటి టెంపుల్ ట్రిప్ మీకైతే ఎలాగనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. డెఫినెట్ గా ప్రతి ఒక్కరూ చూడాల్సినటువంటి ప్లేస్ ఫ్రెండ్స్ ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ టూర్ మీకు ఎలాగనిపించిందో డెఫినెట్ గా కామెంట్ చేయండి. ప్లేస్ అయితే చాలా బాగుందని నేనైతే అనుకుంటున్నాను. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే గరుడా వ్లాగ్ 7 అన్న మన యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గరుడా వ్లాగ్ 7 వీడియోస్.